ప్రస్తుతం మనం వెనకాల చూడొచ్చు రూపాయి కూడబెట్టుకొని కట్టుకున్నటువంటి ఇండ్లను ఒకేసారి వాళ్ళ కళ్ళ ముందే ఇంటిని కూడా పూర్తి మొత్తంలో కూల్చివేస్తున్నటువంటి పరిస్థితులను మనం ప్రత్యక్షంగా కూడా చూడవచ్చు. ఎందుకంటే కొన్ని సంవత్సరాలుగా వాళ్ళకు సంబంధించినటువంటి ఏదైతే భూములను నమ్ముకొనో లేకపోతే కొంతమంది వాళ్ళకి సంబంధించినటువంటి బంగారం నమ్ముకొనో కొంతమంది ఏదైతే అప్పులు తీసుకొని వచ్చి మరి మాకు ఒక ఇల్లు ఉండాలనే ఆశతోటి మరి ఇల్లు కట్టుకున్నటువంటి ఇంటిని ఈరోజు అధికారులు జేసీబీలు తీసుకొని వచ్చి పూర్తి మొత్తంలో సామాగ్రిని బయటికి తీసుకునే అవకాశం ఇవ్వకుండా కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని చూడొచ్చు. ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా వాపోతూ ఉన్నారు, ప్రభుత్వం మీద తీవ్రంగా మండిపడుతూ ఉన్నారు. ఎందుకంటే మార్పు పేరుతో వచ్చినటువంటి ప్రభుత్వం మా జీవితాలను మారుస్తుంది అనుకుంటే మా ఇళ్ళనే పూర్తి మొత్తంలో ధ్వంసం చేసిందంటూ కూడా మరి బాధితులంతా కూడా ప్రత్యక్షంగా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో మండిపడుతూ ఉన్నారు. జిల్లాకు సంబంధించి 3 మంత్రులున్నా కూడా ఏమాత్రం కనికరం చూపకుండా ఇక్కడికి రాకుండా బాధితులకు నష్టపరిహారం ఇవ్వకుండా వేరే ప్రాంతాల్లో స్థలాలు ఇవ్వకుండా మరి ఇండ్లనన్నీ కూడా పూర్తి మొత్తంలో కూడా ఏకపక్షంగా కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా బాధితులు పెద్ద ఎత్తున కూడా మరి వాదన పెడతా ఉన్నారు. మరోపక్క కూడా కన్నీటి పర్యటన అవుతూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద ఎత్తున కూడా కూల్చివేతలు జరుగుతూ ఉన్నాయి. సుమారు 600 ఇండ్ల నుంచి 900 ఇండ్లు కూడా మరి ధ్వంసం చేసినట్టు ఇక్కడ ఉన్నటువంటి బాధితులు చెప్తా ఉన్నారు. కేవలం ప్రైవేటు కంపెనీలో కట్టబెట్టడానికే ఈ ధ్వంసాలు చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉన్నాయి. కొంతమంది ఏమో 4 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, కొంతమంది ఏమో 10 లక్షలు, కొంతమంది 20 లక్షలు. వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండ్లన్నీ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి ఇండ్లుగానే వీళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఏమాత్రం స్పందించట్లేదు. మాకు ఇంత పెద్ద అన్యాయం జరుగుతుంటే కూడా ఎవరు కూడా మాట్లాడట్లేదు అంటూ కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యే మంత్రి అయినటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఇటువైపు కూడా చూడట్లేదంటూ కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే బాధితులు ఉన్నారో మరి కన్నీటి పర్యటన అవుతూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ఇక్కడి నుంచే ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నా కూడా ఏమాత్రం కూడా ఈ రెవెన్యూ శాఖ అధికారులను మరి ఆపట్లేదంటూ కూడా వాళ్ళంతా కూడా మరి తీవ్ర స్థాయిలో మంత్రుల మీద కూడా ధ్వజమెత్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇంత పెద్ద ఎత్తున చాలా వరకు ఇళ్ళని కూడా డిమాలిష్ చేసారు. వాళ్ళకు సంబంధించి బాధితులకు సంబంధించి నష్టపరిహారం ఇవ్వలేదు, వాళ్ళకు వేరే ప్రాంతాల్లో కూడా ఇల్లులు కేటాయించలేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? నా పేరు సరస్వతి, నేను బీసీ రాజ్యాధికార సమితి సిఇఓనండి. ఇది ప్రజాస్వామ్యం కాదండి. ఎందుకంటే ఇల్లు అనేది ప్రాథమిక హక్కు. మనకు మన అంబేద్కర్ కల్పించినటువంటి ప్రాథమిక హక్కు. ఈ ప్రాథమిక హక్కును ఉల్లంఘించే అధికారము ఏ పౌరుని కూడా లేదు. అట్లాంటి ఈరోజు ఎటువంటి నోటీసులు లేకుండా వినోబా భావే మనకి ఎందుకు ఇచ్చినండి? ప్రభుత్వం అంటే ప్రజలు, పేద ప్రజలకు నివాసం కావాలని మనకి ఈరోజు వీళ్ళకి పేద ప్రజలకు వినోబా భావే గారు దానంగా ఇచ్చినటువంటి ఈ భూమిని వాళ్ళ జీవిత కాలం అంతా కష్టపడి రేకులిల్లు, గుడిసెలు, చిన్న చిన్న డాబాలు, భూములు అమ్ముకొని గోల్డ్ అమ్ముకొని కట్టుకున్నటువంటి ఈ ఇళ్లను ఎటువంటి నోటీసు లేకుండా ప్రభుత్వాలు అక్కడ కలెక్టర్ ఆఫీస్ పడగానే ధరలు పెరిగినాయి. ధరలు పెరగగానే ఏమైంది? మన అధికారుల కళ్ళు చెమర్చినాయి. చెమర్చి ఏం చేసిరు? టక్కుమని వచ్చేసిరు. వీళ్ళ మీద వాళ్ళకు ఉన్నటువంటి అధికార బలాన్ని, అగ్రకులాల అహంకారాన్ని, అగ్రకులాల అధికార అహంకారాన్ని చూపించి ఎటువంటి నోటీసు లేకుండా నా పేద ప్రజలు బిలో పావర్టీ లైన్ ఉన్న నా పేద ప్రజలకు మొత్తం కూడా గుడిసెలని భయభ్రాంతులు చేస్తూ అంత ఈజీ కాదు. వాళ్ళంత ఈజీ వెళ్ళిపోరు కదా, పేదవాడు కదా, ప్రశ్నిస్తాడు కదా. ప్రశ్నించకుండా మిలిటరీలను పెట్టి, పోలీసులను పెట్టి, అధికారులను పెట్టి భయభ్రాంతులకు గురి చేసి ఏ అక్కనోరు కానీ ఏ అన్ననోరు కానీ తెరవకుండా టక్కుమని మొత్తాన్ని కూల్చేసారు. ఎవరైనా మీడియా అడ్డుపడితే వాళ్ళని తీసి అరెస్ట్ చేసిరు. ఎక్కడికక్కడ ఎవరి నోళ్ళు పడితే వాళ్ళ నోళ్ళు మోయించారు. ఎందుకంటే ఈ రోజు భూములకు రేట్లు పెరగడమే. ఆ రోజు హైడ్రాను కూల్చివేసినప్పుడు మన సామాజిక వర్గం అంతా ఒక్కటై ఉంటే అక్కడే అయిపోయేది. ఆ రోజు మనల్ని భయపెడితే భయపడ్డాము, ప్రశ్నించలేదు. కాబట్టి ఈరోజు ఏం చేసిరు? ఇక్కడ ఖమ్మంలో స్టార్ట్ చేసిరు. ఖమ్మంలో ఉన్న 60 ఎకరాల మీద కలెక్టర్ ఆఫీస్ పక్కనే ఉంది, ధరలు పెరిగినాయని ఇక్కడ కళ్ళు పడ్డాయి. ఇంకా నెక్స్ట్ ఇంకొక దగ్గర ఎక్కడ ఉంటే భూములు ఎక్కడ రేట్లు పెరిగితే అక్కడ ప్రభుత్వాలు అధికారం అనేటువంటి దాహంతో ఇదే విధంగా చేస్తాయి. కానీ గుర్తుంచుకోండి, ప్రభుత్వాలు ఎట్లా ఏర్పడ్డాయి? ప్రజలు మేము ఓటేస్తే ఏర్పడ్డాయి. ప్రజలారా గమనించండి, ఓటేసే ముందర ఎందుకు వేస్తున్నాము, ఎవరికి వేస్తున్నాము, తను వచ్చి మనకేం చేస్తాడు,
అనేది గమనించి ఓటు వేయాలి. మనం కళ్ళు తెరవాలి ఇప్పటికైనా కూడా. ఎక్కలేని విధంగా కేవలం ఖమ్మం జిల్లాలో మాత్రమే 3 మంత్రులు ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున డెవలప్మెంట్ జరగాలి, ప్రజలన్న సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలి. కానీ అన్ని రాజ్యాంగ విరుద్ధంగా కావచ్చు, ప్రజాస్వామిక వ్యతిరేక పనులన్నీ ఇక్కడ నడుస్తున్నట్టు కూడా మీరు చెప్తా ఉన్నారు. ఎట్లా చూడొచ్చు అంటారు పూర్తి స్థాయిలో? ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఒక్క మంత్రి ఒక్క మినిస్టర్ ఉంటే అంత ఈజీగా చేయలేడు. వాళ్ళు 3 ఉన్నారు కాబట్టే ఇక్కడ ప్రజల నోళ్ళను అంత గట్టిగా మూస్తున్నారు. క్లియర్గా తెలుస్తుంది కదా, వాళ్ళు 3 ఒక్కటే. ఇలా నేను డైరెక్ట్ చెప్పొద్దు, కానీ ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ఒక్కరోజు నీ ఇల్లును కూల్చేస్తే నువ్వు ఎక్కడ పోతావు? నీ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళబడితే రాత్రి కరితే ఎక్కడ పోతావు? ఒక తల్లి చెప్తుంది, 2 ఆడపిల్లలు ఉన్నారమ్మా, మగ దిక్కు లేదు, నేను ఎక్కడ పోవాలంటుంది. ఆ తల్లి ఆడపిల్లలు తీసుకొని ఎక్కడ పోతుంది? ఒక తల్లి చెప్తుంది, నాకు చిన్నపిల్లలు ఉన్నాడు, తండ్రి లేడని చెప్తుంది. ఆ చిన్నపిల్లలు తీసుకొని ఆ తల్లి ఎక్కడ పోతుంది? ఆలోచించండి, మానవత్వం లేదా మీకు? నిజంగా కబ్జా చేసినా కూడా కొంత సమయం ఇస్తారు మారడానికో, లేకపోతే వస్తువులని వేరే ప్రాంతాలకు తరలించడానికో. కానీ రాత్రికి రాత్రే కూల్చివేయడం స్టార్ట్ చేసిరు. పూర్తి మొత్తంలో దౌర్జన్యకరంగా ప్రవర్తించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వీళ్ళు కబ్జాదారులా? ఈ పేద ప్రజలు కబ్జాదారులా, ఉగ్రవాదుల, తీవ్రవాదుల? 3 రోజుల నుంచి ఏడ్చిన కళ్ళు ఏడ్చినట్టే, తుడిచిన కళ్ళు తుడిచినట్టే ఉన్నాయి. వీళ్ళని చూస్తే మీకు మానవత్వంగా లేదా? వీళ్ళని ఒక్కసారిగా వచ్చి కూల్చివేసి వాళ్ళు ఏమన్నా చేసిన నోటీసులు ఇవ్వచ్చు కదా, చెప్పొచ్చు కదా, వాళ్ళకి ఒక లెటర్ ఇవ్వచ్చు కదా, ఇంట్లో ఎవరైనా చదువుకుంటే వాళ్ళకి చెప్పుకుంటారు కదా. ఇట్లాంటి మీ మీడియా సపోర్ట్ తీసుకొని వచ్చి ఇక్కడ మీడియా మీటింగ్ పెట్టి, ప్రెస్ మీట్ పెట్టి, అమ్మ మీరంతా దౌర్జన్యం చేసిరు, ఇక్కడ రేట్లు పెరిగినాయి, మాది మేము లాక్కుంటాము, వినోబాబా అవే మాకే రాసిచ్చిండు, మేమే అమ్ముకుంటాము, మేమే తింటామని మీరు చెప్తే పాపం వాళ్ళు ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు ఊర్లలో కొత్తందుకు ముఖం లేదు వాళ్ళకి, ఇక్కడ ఏం చేసుకోవాలో తెలియదు. స్కూళ్ళలో పిల్లలు ఇలా చిన్నపిల్లలు ఎంతమంది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, చిన్నపిల్లలు ఎంత వాళ్ళు భయభ్రాంతులకు గురై రేపు ఇంటర్మీడియట్ రిజల్ట్ మీద పడదా? స్కూల్ చిన్నపిల్లలకు ఎఫెక్ట్ కాదా? ఎందుకు మీకు ఇంత కర్కశము? నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఎందుకు ఈ పేద ప్రజలే దొరికారా మీ అహంకారానికి? ఫైనల్గా చెప్పండి, ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఏదైతే ఈ సమస్య మీద? అధికారం అనే అహంకారంతో పేద ప్రజల యొక్క ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించిన ఏ ప్రభుత్వమైనా మట్టి కొట్టుకుపోవాల్సిందే. పేదవాడేందో మేము చూపిస్తాం, మా ఓటు బలం ఏందో మేము చూపిస్తాం. రైట్, మొత్తానికి అయితే ఒకసారి ఇక్కడ ప్రాంతాలన్నీ కూడా ఒకసారి గమనించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తి మొత్తంలో కూడా ధ్వంసం చేసినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. కనీసం సమయం కూడా ఇవ్వలేదంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అమ్మ, ఇప్పుడన్నా ఈ మధ్య కాలంలో ఇవన్నీ కూల్చేస్తాం, మీరంతా ఖాళీ చేసి వెళ్ళిపోండి అని మీకు ఏమన్నా నోటీస్ లాంటివి ఏమైనా ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు, నోటీసులు ఏమి ఇవ్వలేదు, ఇన్ఫర్మేషన్ ఏమి రాలేదు, ఇవ్వలేదు. అసలు అక్రమంగా తెల్లారిపాటికి పిల్లలు పక్కల మీదనే ఉన్నారు, కరెంటు లేదు, చీకట్ల పాములు తేలుళ్ళనే ఆయన భయపడకుండా కూడా ఇక్కడ మేము జీవనం ఉంటున్నాం. 10 ఏళ్ళు అవుతుంది ఉండి. ఇల్లు కట్టుకొని నేను 6 సంవత్సరాలు ఇళ్ళకి వచ్చి ఉండబట్టి, కట్టక ముందు వచ్చి మాకు ఇంత చెప్పినా మేము అసలు కట్టలేకపోదు. 6 ఎకరం భూమి ఉంటే అమ్ముకొని ఇల్లు కట్టుకున్నాం. ఇప్పుడు ఏమి దిక్కుదేశ లేదు నాయన, ఇదొక్కటే. ఇక పిల్లగాళ్ళ చదువులు ఆగిపోయినాయి, పిల్లగాళ్ళు పెళ్ళిళ్ళకి వచ్చారు, చదువులు అన్నీ ఆగమైపోయినాయి. మేము రోడ్డున పడ్డాము, ఎక్కడ ఉండాలో తెలియట్లే, ఇక్కడ లేకుండా చేశారు. వాళ్ళ అధికారాన్ని మా మీద కచ్చగట్టి పగబట్టినట్టు చేశారు, మమ్మల్ని నాగం చేశారు. పేదోడు బతుకు మొన్నం చేసి 0 చేశారు మమ్మల్ని, పేదోడిని. ఇల్లు కట్టడానికి ఎంత ఖర్చు వచ్చింది మీకు? 15-20 లక్షలు వచ్చింది. ఇక అప్పు తెచ్చుకొని బ్యాంకుల్లో బంగారం కుదవ పెట్టుకొని ఇంత భూమి ఉంటే అమ్ముకొని ఇల్లు ప్లాట్ ఇచ్చారు భూదాన బోర్డు వాళ్ళని. ఇల్లు కట్టుకున్నాం అయ్యా. కట్టుకుంటే ఈ ఒక్కరో ఇల్లును కూడా గోలు చేశారు. ఇప్పుడు ఊళ్ళో దిక్కు లేక, ఎక్కడ దిక్కు లేక రోడ్డును పడి బొచ్చలు పిల్లగాళ్ళు మేము ఏడిస్తున్నాం. మాకు అండలేదు, ఏదన్నా అండ చేయాలని ప్రభుత్వం ద్వారా కోరుకుంటున్నాం నాయన. పిల్లలు పెళ్లి చేయడానికి కూడా ఇల్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఆ ఇల్లే కూలిపోయింది. లేదు, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేయలేదయ్యా, పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. పిల్లగాళ్ళకి ఒక్కొక్కరికి 22 వచ్చినాయి, అయినా కూడా పెళ్ళిళ్ళు కూడా చేయలేదు. ఇంకా వాళ్ళు చదివించుకుంటున్నాము, కష్టపడి కలాస్ పని చేసుకొని ఇల్లు కట్టుకున్నాం నాయన. అయినా కూడా వచ్చి అక్రమంగా గోలగొట్టారు. ఒక నోటీస్ లేదు, ఇన్ఫర్మేషన్ లేదు. మాకు బోధాన బోర్డు నుంచి ప్రొసీడింగ్ ఉంది, ఉన్నా కూడా ఉన్నా కూడా అక్రమంగా వాళ్ళకు పగబట్టినట్టు బట్టి ఈ పొంగులేటి శ్రీనివాసరావు గారు కానీ వీళ్ళు కానీ మా మీద 2 హస్తాలు పడ్డాయి, 2 మంత్రుల సూపు పడి మమ్మల్ని ఇలా ఆగమడిని చేసి రోడ్డు పాలు చేసి బుగ్గి పాలు చేశారు. అయ్యా పేదోడు బతుకులో మన్ను మూసారు. వీళ్ళ మీద గత్తరపడ మేము ఏడ్చినట్టు అన్నాడే ఆడతారు. మాకు దిక్కు దశ లేకుండా చేశారు. న్యాయం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం నాయన. ఇల్లు కట్టేటప్పుడు ఏమన్నా మున్సిపాలిటీ అధికారులు ఆపే ప్రయత్నం చేశారు, ఇక్కడ కట్టకండి అని ఏమన్నా చెప్పారు? ఆపలేదు, అసలు ఎప్పుడు ఆపలేదు. 10 సంవత్సరాలు అవుతుంది ఏడుండబట్టి.
ఇల్లు కట్టుకొని ఉండబట్టి షెడ్లలో ఉన్నాం ఒక 3 సంవత్సరాల దానిక. తర్వాత ప్లాట్ ఇచ్చినాక ఇల్లు కట్టుకొని ఉండబట్టి ఇప్పుడు 5-6 ఏళ్ళు అయింది. అయినా కూడా కట్టక ముందు వచ్చి కట్టొద్దు, మేము కూలగొడతామన్నా మేము కట్టకపోదు, ఇల్లులు కట్టనిచ్చి మమ్మల్ని 5-6 ఏళ్ళు ఉండనిచ్చి అక్రమంగా 10 ఏళ్ల తర్వాత వచ్చి వాళ్ళ కసి కట్టినట్టుగా పేదోళ్ళ మన్ను పోసిండు పేదోడు బతుకులో. మేము జీరోలో పడ్డా ఆయన పేదోడు, మేము గోలుకోవటం ఎట్ట ఇక బతికేదట్ట అసలు బుగ్గిపాలైన. నష్టపరిహారం ఏమైనా ఇస్తామని చెప్పారు? ఏం చెప్పలేదయ్యా, నష్టపరిహారం ఇస్తామనిలే, ఏమి రాయలే. ఇంత మీకు నష్టపరిహారం ఇస్తాం, ఇల్లు ఖాళీ చేయిస్తాం అని కూడా చెప్పలేదు. అసలు మమ్మల్ని మనుషుల్ని బయటికి నెట్టి సామాన్లు చదువుకునే వీళ్ళు కూడా ఇయ్యకోకుండా మనుషుల్ని బయటికి నెట్టి మున్సిపాలిటీ వాళ్ళని పెట్టి పోలీసుల దగ్గరుండి మరి మమ్మల్ని ఆడవాళ్ళమని చూడకుండా కూడా నెట్టి రోడ్డుకి సామాన్లు కూడా వాళ్ళే బజార్న రోడ్డు మీద కూలగొట్టి పెట్టి వాళ్ళు కూలగొట్టి అక్రమంగా కూల్ చేసిపోయారయ్యా. రోడ్డు మీద సమానేసి పడుకోళ్ళు ఉన్న వాళ్ళని కూడా బయటికి ఏడ్చుకొచ్చారు. పిల్ల పండుకుంటే బయటికి ఏడ్చుకొచ్చారు. ఇంటోళ్ళని కూడా బయటికి ఈడ్చి అట్లా చేశారు మమ్మల్ని. 4 గంటలు అయిపోయింది కదా కూల్చి, ఎక్కడ ఉంటున్నారు, ఏం తింటున్నారు? ఏడనే ఉంటున్నాం నాయన, రోడ్డు మీద సామాన్ వేసుకొని ఇక్కడే పడి ఉంటున్నాం. యాడికి పోవాలో తెలియట్లేదు, పోయిన వాళ్ళు పోయేనాం, యాడికి పోవాలో తెలియట్లేదు, దిక్కు దేశ లేదు. ఆడికి ఉంటారు కదా, వాష్రూమ్ కూడా పూర్తి మొత్తంలో కూలగొట్టారు. వాషింగ్ మిషన్లు అన్నీ వాషింగ్ పోయేటి గ్యాస్ పెట్టుకొని వండుకోవటానికి ఉండటానికి కూడా అది లేకుండా చేశారు. 2 రోజుల నుంచి కూడు గుడ్డ నీళ్ళు లేక ఊవ లేక మేము చస్తున్నాం. వాళ్ళకేందయ్యా, ప్యాకెట్లు తెచ్చుకుంటున్నారు, తింటున్నారు, కూలగొడుతున్నారు. మమ్మల్ని దుర్మార్గన పాలన అయిపోయింది, దుర్మార్గంగా కూలగొట్టారు. మాకు న్యాయం చేయాలని మిమ్మల్ని కోరుకుంటున్నాం నాయన. అమ్మ, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మార్పు అని చెప్పారు. మార్పు ఎట్లుంది అంటారు? ఏం మార్పు ఏం రాలేదు. ఇగో కూలగొడతారు, ఇల్లులన్నీ కూలగొడతారు. మా పరిస్థితులే బాగాలేదు. ఇప్పుడు ఎలక్షన్లు అప్పుడు మీ ఇళ్ళన్నీ సక్రమంగా లేవు, అక్రమంగా కట్టుకున్నారు, మీ ఓట్లు వద్దు మీకు అని ఏమైనా చెప్పారా కాంగ్రెస్ నాయకులు? ఏం చెప్పలేదు మాకు వాళ్ళు. మాకేం చెప్తారు? మా ఉన్నాయే మేము కట్టుకునే కూలగొట్టారు. మా ప్రజల్ని మా కూలగొడితే ఎట్లా చెప్పండి? మేము ఎడిపోవాలి, అన్నం తినక 2 రోజులు అవుతుంది. ఏం హార్ట్ ప్రాబ్లం ఏం మంచిగా లేదు. 3 హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు మా పిల్లలు 3 హాస్పిటల్లో ఉన్నారు. మా అక్క చెల్లెలు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరు రావట్లేదు. గతంలో కేసీఆర్ 10 ఏళ్ల కాలం పాటు పాలన చేసిండు, ఎట్లుండే? బ్రహ్మాండంగా కరెంటు చూపించిండు, నీళ్లు నడిపించిండు, కొద్దిగా గొప్ప మంచిగా చేసిండు. చెడు చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వాడి దౌర్జన్యానికి వాళ్ళకి మమ్మల్ని నాశనం చేసి కూర్చున్నారు. గతంలో వరద తాకిడికి కూలినటువంటి ఇండ్లకే నష్టపరిహారం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. మీకు నష్టపరిహారం వస్తాను మీరు భావిస్తున్నారా? ఇప్పుడు వాళ్ళ దినం ఏమి ఇస్తారు? అసలు రోడ్డు మీద ఆడికి పోవాలన్నో తెలియట్లే. సావడమే ఇక పెద్ద కాలం ఉందిగా, దాంట్లో దూకి సత్తాం. ఇక ఏం చేస్తాం? చిన్న పిల్లగాళ్ళని పెట్టుకొని దీని మీద అన్నీ కట్టుకొని శుభ్రం చేసుకొని కట్టుకోండి అమ్మ, మీదే భూమి మీదే ఇల్లు అంటే సచిన దాకా ఈ ఊళ్ళో ఉన్నాయి, మేళ్ళలో ఉన్నాయి, చెవులలో ఉన్నాయి, తీసుకొని తెచ్చుకొని కట్టుకున్నాం. అదే రోడ్డుకు ఉంది. అసలు ఏం లేదు. ఇక రేకులు అమ్ముకొని ఇలా ఒక బిడ్డ ఒక కొడుకు. ఎట్లా మరి ఇల్లంతా కూల్చి వేసినప్పుడు పూర్తి మొత్తంలో ఎట్లా ఉంటున్నారు? పంపించాలిగా పిల్లగాళ్ళని ఉంచుకోగా, ఆడపిల్లగాళ్ళుగా 2 ఆడపిల్లగాళ్ళు, వాళ్ళని ఆడినా ఒక్కడ ఉంచాలిగా అని మా చుట్టాలు ఇళ్ళకి పంపించాం. మేము ఇక్కడ ఉన్నాం. ఇక మేము రేకులు అమ్ముకొని తెచ్చుకున్నాం. పోయి రేకులు ఉంటాయి కదా, దాని మీద వేసిన రేకులు, కడ్డీలు, ఈ పైపులు అవి తీసుకొని వచ్చి తీసుకొచ్చుకొని అన్నం భోజనాలు తెప్పించుకొని తిన్నాం. ఇప్పుడు ఏది గ్యాసులు లేవుగా, గ్యాసులు లేవు, ఏమి లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు. మొత్తం వేసి పంపించారు. మొత్తం గోలగొట్టి ఆడికాడికి అల్లో కూడా పడ్డాయి కొన్ని. ఇంకేడున్నాయి గ్యాసులు, పోలేవు, గీయలేవు. తెచ్చుకుంటున్నారు, బిల్లు తింటున్నారు వాళ్ళు. మాకేమీ లేదు, అసలు రూపాయి కూడా లేవు. ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. పేదలు ఇంత ఇబ్బందులు పడుతూ ఉన్నారు, ఎందుకు మరి ప్రభుత్వం స్పందిస్తలేదు? వాళ్ళదేదో వాళ్ళ ప్రాబ్లం, వాళ్ళ తాతల నాటికి తరాలకి కూల్చుకోవటానికి చేసుకుంటున్నారు. మాకు కాదు అయ్యి చేసుకునేది. వాళ్ళు మమ్మల్ని ఎట్నే నాశనం చెప్పారు. రాత్రి నుంచి నిన్నటి నుంచి ఉంటున్నాం. మీకు ఏదో ఒకటి చేస్తామమ్మా అది ఇదని ఒక్కడు చెప్పిన నాదుడే లేడు. అసలు ఎవరైనా ఏమైనా చెప్పలే మాకు. చెప్పే కొద్ది ధైర్యానికైనా ఉండాలనా, ధైర్యం కూడా చెప్పలేదు ఇంతవరకు కూడా. ఎట్టున్నారు ఏందని అనలే. ఎందుకు వేయాలి వాళ్ళ కోట్లు? ప్రభుత్వం ఎందుకు? కరెంటు లేదు, వాటర్ సప్లై లేదు, ఏం లేవు కదా. రాత్రంతా ఎక్కడున్నారు, ఎట్లున్నారు? ఎట్లా దోమలు పాత చీరలు ఉంటాయిగా, మూట కట్టుకొని బయట వేసుకున్నాం. ఫస్ట్ ఆ చీరలు కప్పుకొని ఉన్నాం. పొద్దున్న గింత రేకులు సువ్వలు కనుకుంటే పాతిన మొడుకో బొచ్చడు సామాన్ వస్తుంది. ఇక మాది ఆ రేకులు అయ్యి ఏం ఆడబెట్టేవాళ్ళది. మేము 6 కూడా ఇక్కడే ఉన్నాం. అవి అమ్ముకొని భోజనం తెప్పించుకొని తిన్నాం. తినాలిగా పొట్టకి. మరి వాళ్ళకంటే వస్తాయి, ప్రభుత్వం నుంచి అట్లయినా వస్తాయి. వాళ్ళు తిని మంచిగా లాఠీలు పట్టుకొని ఉన్నారు. ఇక మేము ఇంత మట్టి వండుకొని చేసినా కూడా మాకు కావాలి, ఆకలి అయిద్దిగా, టయానికి తినాలిగా.
తిన్నాం తీసుకొచ్చుకొని. తల్లిగా మీ పిల్లలు పూర్తి మొత్తంలో రోడ్ల మీదకి వెళ్ళిపోయారు, రోడ్ల మీద పడ్డటువంటి పరిస్థితి మీకు బాధ అనిపించింది ఆ క్షణం మీకు? బాధ కాదు, మా పిల్లగాళ్ళు మేము అసలు చచ్చిపోవాలని కూడా అనిపించింది. చచ్చిపోతే కరెక్ట్ కాదుగా, చేసుకోవాలి కండి, చేసుకొని తిని బతకాలిగా. పిల్లగాళ్ళది కరెక్ట్ కాదు, వీళ్ళది ఏందో వీళ్ళని చూసి సాధించి చూద్దామని ఆలోచించుకొని ధైర్యంతోనే ఉన్నాం. ఇదే రేవంత్ రెడ్డి రాబోయే 10 ఏళ్ల కాలం పాటు కూడా నేనే ముఖ్యమంత్రి కొనసాగుతా, కాంగ్రెస్ ప్రభుత్వమే 10 ఏళ్ల కాలం పాటు అధికారంలో ఉంటుందని చెప్పి రాడిగా అసలు రాడు. కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలు చేసిండంటే ధర్మాత్తుడు, నీళ్ళు ఇచ్చిండు, కొద్దిగా కరెంట్ ఇచ్చిండు. వీడు అసలు మమ్మల్ని కూల్ చేసి అలా దిగుతుండు, రోడ్డును పడేసిండు. మేము ఎట్టిస్తాం? ఇయ్యం ఓటు వేయం, అసలు తూ అని కొడతాం ఎదురంగా వస్తే మాత్రం. చెప్తున్నాంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వమే లేదు ఇక మాకు, అంతే. ఒకసారి చూడొచ్చు విజువల్స్లో ఎంత దారుణం అంటే పరిస్థితులు, ఇక్కడ ఎంత దౌర్జన్యం అంటే ఇండ్లలో ఉన్నటువంటి సామాగ్రిని పూర్తి స్థాయిలో కూడా ధ్వంసం చేసి, అంటే వీళ్ళంతా బిలో పావర్టీలో ఉంటారు, వీళ్ళంతా కూడా పూర్తి మొత్తంలో బీదస్తులు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిర్రు. ఏదైతే ఇల్లుకు సంబంధించినటువంటి విజువల్స్ కూడా ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి చూడండి, వాళ్ళు రూపాయి పోగేసుకొని అప్పులు చేసుకొని బంగారం సంబంధించి కూడా మరి పూర్తి మొత్తంలో వాళ్ళంతా కూడా బంగారం మొత్తం కూడా అమ్మేసుకొని కూడా మరి వాళ్ళ కళలు సంవత్సరాల కొద్దిగా అన్నటువంటి కళలు మరి ఇంటిలో చూసుకున్నారు. ఒకసారి చూడవచ్చు, ఇంట్లో ఉన్నటువంటి బుక్కులు కావచ్చు, క్యాలెండర్లు కావచ్చు, చిన్నపిల్లలకు సంబంధించినటువంటి చదువుకునేటువంటి బుక్కులు కూడా మరి ఇక్కడ ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం కూడా కంప్లీట్గా చెల్లా చెదరైపోయి పడిపోయినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఏదైతే జేసీబీల కింద పూర్తి స్థాయిలో మరి నేలమట్టమైనటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఇక్కడ కనీసం వాళ్ళు 2-3 రోజులు ఇక్కడ స్పెండ్ చేయడానికి కనీసం ఆడవాళ్ళు యూజ్ చేసుకోవడానికి టాయిలెట్లను సైతం కూడా మరి డిమాలిష్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే మరి వాళ్ళ తల్లిదండ్రులకు సంబంధించినటువంటి గుర్తుగా ఉంచుకునేటువంటి ఫోటోలను సైతం కూడా మరి కనీసం తీసేటువంటి సమయం కూడా ఇవ్వకుండా ఇళ్ళనన్నిటి కూడా మరి జేసీబీలతో కూడా కూల్చివేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చూడొచ్చు, మరి పూర్తి మొత్తంలో కూడా డిమాలిష్ చేస్తున్నటువంటి పరిస్థితులను కూడా ఇక్కడ చూడవచ్చు. పెద్ద ఎత్తున కూడా బాధితులు గగ్గోలు పెడతా ఉన్నారు. పక్కనే ఉన్నటువంటి వెంచర్ల కోసం ఇదంతా కూడా చేస్తున్నట్టు కూడా వాళ్ళంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఒక ఇల్లు కూడా మిగిలకుండా వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మరి కూల్చివేతలు చేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు మరి ప్రభుత్వం మీద కన్నెరేస్తూ ఉన్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, ఇల్లుని ఏ విధంగా కూల్చున్నారో చూడొచ్చు. వాళ్ళు ఏళ్ళగా కళలు కానీ వాళ్ళ డబ్బులన్నీ కూడా మరి వాళ్ళ చెమట చుక్కలన్నీ కూడా దారబోసి కట్టుకున్నటువంటి ఇళ్లను మరి ఏ విధంగా నేలమట్టం చేస్తూ ఉన్నారు. క్షణంలోనే పూర్తి స్థాయిలో కూడా ఇల్లంతా కూడా నేలమట్టం అయిపోయినటువంటి సిచ్యువేషన్స్ కూడా ఒకసారి చూడొచ్చు. ఎందుకంటే ప్రభుత్వం పదే చెప్తా ఉంది, ఇది పేదల ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో పేదలంతా కూడా ఏదైతే సంతోషంగా బతకచ్చు అని చెప్తూ ఉంటుంది, మార్పు అని చెప్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ప్రజాపాలన పేరుతో ఎంత దౌర్జన్యం చేస్తూ ఉన్నది ప్రభుత్వం అనేది కూడా చూడొచ్చు. నిన్న మంగళవారం నుంచి ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బాధితులంతా కూడా మరి బిక్కు అనుకుంటూ రాత్రంతా కూడా మరి కరెంటు లేదు, వాటర్ లేదు, ఫుడ్ లేదు. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో మరి బిక్కు అనుకుంటూ కూడా ఇడంతా కూడా మరి 24 గంటలు బాధపడుతూ కూడా మరి వాళ్ళంతా కూడా దిక్కుతోచని స్థితిలో మరి వాళ్ళంతా కూడా ఉన్నటువంటి పరిస్థితులను కూడా చూడవచ్చు. ఏ విధంగా ఏదైతే బుల్డోజర్లు పెట్టి ఇల్లు కూలుస్తూ ఉన్నారో కూడా ఒకసారి విజువల్స్లో చూడవచ్చు. ఎందుకంటే వాళ్ళు చాలా వరకు కష్టపడి అప్పులు చేసి భూములు అమ్ముకొని బంగారం అమ్ముకొని వాళ్ళకు ఉన్నటువంటి కొద్దో గొప్ప డబ్బులతోటి వాళ్ళ వీలైనంతటువంటి పైసలతో మరి ఈ ఇళ్ళని కూడా నిర్మించుకున్నారు. ప్రభుత్వం ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు, అసలు ఏం చేయలేదు, ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలను ఇక్కడ ఏర్పాటు చేసి మొత్తం కూడా ఏదో యుద్ధ వాతావరణం కొనసాగే విధంగా ఇక్కడ పోలీసులను మొత్తం కూడా మోహరించి పూర్తి స్థాయిలో మరి విధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఎవరైనా కనుక బాధితులు కనుక వాళ్ళ ఇల్లును కాపాడుకోవడానికి ఈ బుల్డోజర్లకు అడ్డం వస్తే కనుక వాళ్ళందరినీ కూడా మరి తీసి పక్కన పడేసేటువంటి పరిస్థితి కూడా జరిగిందంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి బాధితులు ప్రత్యక్షంగా మనతో చెప్పడం జరిగింది.